నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. గతంలో తన తండ్రి పాసం సునీల్ కుమార్ గూడూరు ఎమ్మెల్యేగా పట్టణంలో చేసిన అభివృద్ధి పనులను పట్టణ ప్రజలకు వివరించి, రాబోయే కాలంలో చేయబోయే అభివృద్ధి పనులను వివరించి ప్రజలను ఓట్లు వేయమని అడుగుతున్నారని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తనయుడు జశ్వంత్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రాజా వీధిలో పట్టణ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గూడూరు పట్టణ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తనయుడు జశ్వంత్ కుమార్ ప్రజలను నేరుగా కలుసుకుని తన తండ్రి సునీల్ కుమార్ ను గెలిపించాలని, తద్వారా పట్టణ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా జశ్వంత్ కుమార్ మాట్లాడుతూ, వైసీపీ పాలనలో పట్టిన ప్రజలు ఎటువంటి అభివృద్ధి జరగలేదని, కనీసం వీధి దీపాలు మార్చేందుకు కూడా వైసీపీ నాయకులు ముందుకు రాలేదని ఆరోపించారు. తన తండ్రి పట్టణ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేవారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. లొకేషన్ అప్పుడు కొంచెం సైడ్కి రండి. నమస్కారం. సాయంకాలం అందరినీ ఈ కార్యక్రమంలో చూడడం చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయడానికి చేస్తున్నారని చాలా ఆనందంగా ఉంది. బేసికలీ ముందు లాస్ట్ టైం కంటే ఈసారి ఇంకా ఎక్కువ మంది జనాలు వాళ్ళు రావడం అనేది చాలా గొప్ప విషయం. ముందు మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఇప్పుడు మనం ప్రతి ఏరియాకి వచ్చింది ఎందుకంటే ముందు మనం చేసిన మంచి 5 సంవత్సరాల ముందు చేసిన మంచి రాబోయే మన గవర్నమెంట్లో మన ఉమ్మడి గవర్నమెంట్లో చేయాల్సే మంచి గురించి చెప్పడానికి
అడగడానికే వచ్చాను. బేసికలీ మేము ఓటు అడగడానికి కూడా ముందు 5 సంవత్సరాల ముందు చేసిన మంచి చెప్పే అడగడానికి వచ్చాం. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం, ప్రతి వార్డు చూస్తున్నాము. ఏ పరిస్థితి అంటే ఒక లైట్ వేసుకోవడానికి పరిస్థితి కూడా లేదు, ఒక కుళాయి వేయడానికి కూడా పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో బతుకుతున్నారు బేసికల్ మన గూడూరు వాళ్ళు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వల్ల. అదే ముందు మనం చేసే ప్రభుత్వంలో అసలు ఈ ప్రాబ్లం అనేది ఉండేది కాదు. ఎందుకంటే ఏ సమస్య వచ్చినా కానీ 2 నిమిషాల్లో గూడూరులో నుంచి అట్లా ఇంటికి పోతే ఆయన డాడీ రెడీగా ఉండడం. ప్లస్ ఏంటంటే అసలు మన గవర్నమెంట్లో అసలు ఎమ్మెల్యే లెటర్ అంటే ఏదో కరపత్రాలు పంచినట్టు ఒక్కొక్కరికి పంచడం జరిగింది. అదే గవర్నమెంట్లో ఎమ్మెల్యే లెటర్ కాదు కదా, ఎమ్మెల్యే చూడడానికి ఎమ్మెల్యే లెటర్ కూడా చూడలేకపోతాం. అటువంటి పరిస్థితిలో ఉన్నాం. బేసికల్లీ మన మేనిఫెస్టో ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి చేసే మేనిఫెస్టో చాలా బాగుంది. ఈసారి సూపర్ 6 అనే కార్యక్రమంతో రావడం జరిగింది. సూపర్ 6లో ప్రతి ఒక్కరికి ప్రస్తుతానికి మనకి ఇక్కడ 200 యూత్ కార్యక్రమం చూస్తుంటే లాస్ట్ టైం ఇస్తాననే ఉద్యోగాలు 2,50,000 ఉద్యోగాలు ఇస్తాను, ఒక్కటి కూడా ఫిల్ చేయలేదు. జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం ఇస్తా అన్నారు, క్యాలెండర్లో వస్తా అన్నా కానీ జాబ్లు అయితే వచ్చిందైతే ఎవరికి దాఖలా లేదు. అదే మన గవర్నమెంట్లో వచ్చేది నెక్స్ట్ రాబోయే గవర్నమెంట్లో మనం చేసేది ఏంటంటే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 20 లక్షలు వస్తాయి మనం ఇస్తామన్నాం. ప్లస్ ఎవరెవరైతే ఉద్యోగాలు లేవన్నారో నిరుద్యోగ వృత్తిగా 3,000 రూపాయలు ఇస్తాం. ప్లస్ ఏంటంటే ప్రతి ఇంటికి 3 సిలిండర్లు సంవత్సరానికి. ప్రతి మహిళ బేసికలీ అది చాలా బాగుంది. మహిళలకు ముఖ్యంగా ప్రతి మహిళకి 1,500 రూపాయల నుంచి బస్సు ఉచితంగా రావడం, ఇవన్నీ జరగడం సూపర్ 6 కార్యక్రమం. తర్వాత కొత్తగా ఈ వెన్స్డే చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు. ఎవరెవరైతే ఇంటర్మీడియట్ తర్వాత చదివిన మహిళలు పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఆడపిల్లలు ముఖ్యంగా, వాళ్ళు ప్రొఫెషనల్ కోర్స్కి, వాళ్ళు నెక్స్ట్ చేయాల్సిన కోర్సెస్కి ఏదైతే ఉన్నాయో ఆ కోర్సెస్, ఆ డిప్లొమా కోర్సెస్ ఇవన్నీ ఫ్రీ. అది 30 లక్షలు కావచ్చు, 10 లక్షలు, 20 లక్షలు కావచ్చు. అవన్నీ ఆ స్కీమ్ పేరు కళలకు రెక్కల స్కీమ్ కింద. దానికి ఏంటంటే మనకు బ్యాంక్ లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లోన్కి మన గవర్నమెంట్ షూరిటీగా ఉంటుంది. మీరు కంప్లీట్ చేసే మొత్తం ఆ కోర్స్ అంతట్లో మిమ్మల్ని వడ్డీ అనేది గవర్నమెంట్ భరిస్తుంది. ఆఫ్టర్ ద కోర్స్ మీరు ఏంటంటే ఆ పేమెంట్ జరగడం జరుగుతుంది. ఇది చాలా వరకు ఆడపిల్లలకి, బేసికల్లీ ఆడపిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చేసిన కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమం. ఆ కార్యక్రమం చాలా బాగుంది. బేసికల్లీ మీ అందరికీ తెలుసు. ఇంకోటి చూస్తే నాన్నగారు మీతోనే చదువుకున్నారు, మీతోనే తిరిగాడు. ఆయన గురించి మీకు తెలుసు. 5 సంవత్సరాల ముందు ఎలా ఉన్నాడో తర్వాత ఇప్పుడు కూడా అలాగే 30 సంవత్సరాల నుంచి గూడూరులోనే ఉన్నాడు ఆయన. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించే విధంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని వెలుగు కార్యాలయంలో గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ డివిజన్ పరిధిలోని పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం శనివారం నాడు ఎన్నికల షెడ్యూల్ ప్రకటనపై మీడియా సమావేశం నిర్వహిస్తున్న సందర్భంగా గూడూరు పట్టణంలోని వెలుగు కార్యాలయంలో గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆర్టీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం నియమావళి అనుసరించి ఎన్నికల అధికారులు పనిచేయాలని సూచించారు. ఎటువంటి అవకతవకలు జరిగినా అధికారులపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. ఓటు హక్కు కలిగిన ఓటర్ వారి ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునే విధంగా డివిజన్లో అధికారులు పనిచేయాలని సూచించారు. రాజశేఖర్ ఏఈ మీరేనా? ఓకే. టీం2 శ్రీను ఏఈ. 2024 సంవత్సరం సార్వత్రిక ఎన్నికలు లోక్సభ మరియు అసెంబ్లీకి ఏకకాలంలో ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ రిలీజ్ చేస్తుంది. ఆ షెడ్యూల్ ప్రకారము ఏ రాష్ట్రాలలో ఏ విడతలో ఎలక్షన్స్ జరుగుతాయి, ఎప్పుడు కౌంటింగ్ ఉంటుంది అన్న విషయాలన్నింటినీ కూడా షెడ్యూల్లో ప్రకటించడం జరుగుతుంది. షెడ్యూలు అనౌన్స్ చేసిన నెక్స్ట్ సెకండ్ నుంచి మనకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుంది. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి సంబంధించి ఎన్నికల ప్రవర్తన నియమావళికి సంబంధించి ఎంపీడీఓస్ మరియు మున్సిపల్ కమిషనర్స్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్కి సంబంధించి ఆఫీసర్స్గా ఉంటారు. దీనికి సంబంధించి మనకు ప్రభుత్వ కార్యాలయాలు మరియు ప్రభుత్వ సాయం పొందుతున్న కార్యాలయాల్లో ఎలాంటి గవర్నమెంట్కు సంబంధించిన పోస్టర్లు కానీ, బ్యానర్స్ కానీ, ఫోటోస్ కానీ ప్రభుత్వానికి సంబంధించింది ఏవి ఉండకూడదు. అలాగే ఈ గవర్నమెంట్
ప్రాపర్టీలో, తర్వాత ప్రైవేట్ ప్రాపర్టీలో కూడా మనకు ఎక్కడ చూసినా ఇవి బ్యానర్స్ కానీ, ఫ్లెక్సీలు కానీ, తర్వాత జెండాలు కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. వీటికి సంబంధించి మనకు 24 గంటల్లో వాటిని తొలగించి రిపోర్ట్స్ ఇవ్వాలి. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కోర్టు భవనంలో సముదాయంలో 7వ జిల్లా జడ్జి మరియు మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పర్వీన్ సుల్తానా బేగం ఆధ్వర్యంలో మెగా లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ లోక్ అదాలత్ లో చట్ట ప్రకారం రాజీ చేయగలిగిన పలు కేసులను న్యాయమూర్తులు పరిష్కరించి అవార్డులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారులు, పోలీస్ శాఖ అధికారులు, కోర్టు సిబ్బంది, లోక్ అదాలత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనేక కేసులు పరిష్కారానికి దోచుకోకుండా సంవత్సరాల తరబడి మనస్పర్ధలు తెలుసుకుంటూ ఒకరి మధ్య ఒకరికి శత్రుత్వమైన వైఖరి పెరుగుతూ సమాజంలో ఒక రకమైన ద్వేషభావం కలుగుతుంది. అటువంటి భావాన్ని ఈ అందరూ మైత్రి నేతృత్వంలో పరిష్కరించి ఉండాలనేటువంటి సదుద్దేశంతో ఏర్పాటు చేసిన సదస్సే న్యాయ విజ్ఞాన సదస్సు. అప్పుడు ఇరుపక్షాలు కూర్చొని వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ సమస్యని ఏ విధంగా పరిష్కరించాలనేటువంటి ఆలోచన మా న్యాయమూర్తులు సమిష్టిగా కలిసి చేస్తారు. దానికి పరిష్కారం కలిపి సంవత్సరానికి 2-3 పర్యాలు నిర్వహిస్తారు. ఆ మెగా లోక్ అదాలత్లో భాగంగా ఈరోజు కూడా మెగా లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. ఎవరికైనా బాధ్యత ఉంటే వాళ్ళ యొక్క అర్జీ తయారు చేసి వాతావరణంలో సమాజంలో నడవాలని చెప్పి ఆశిస్తూ మా న్యాయమూర్తులు మిమ్మల్ని స్వాగతిస్తున్నారు. ఆ సత్కారాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఈరోజు నేషనల్ లోక్ అదాలత్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు మనం ఇక్కడ వీలైతే దానికోసమే ఆ ప్రయోజనాలు ముందు చాలా నేషనల్ లోక్ అదాలత్ చేసాం. అప్పుడు కూడా మనం అసలు ఇది వల్ల ఉపయోగం ఏంటి, దేనికోసం ఈ నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేస్తున్నారనే విషయం అందరికీ తెలిసింది. కాకపోతే ఈరోజు నేషనల్ లోక్ అదాలత్ జరుగుతుంది కాబట్టి ఇంకొకసారి చెప్పుకుంటే మనకి మరి దాని యొక్క పర్పస్ని, ఉపయోగాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటే దాని ఉపయోగం తెలియడం వల్ల ఇంకా ఎక్కువ కేసులు డిస్పోజల్ చేయగలం అనే ఉద్దేశంతో మరి దీని ఉపయోగాలు, దీని ఉద్దేశం, దీనివల్ల వచ్చేటువంటి నష్టాలు, లాభాలు అలాంటివన్నింటినీ చెప్పడం జరుగుతుంది. రాష్ట్రపతి అవార్డు గ్రహీత అన్నటువంటి గూడూరు పట్టణానికి చెందిన ప్రముఖ డోలు వాయిద్య కళాకారుడు వినుకొండ సుబ్రహ్మణ్యంని సత్కరించుకునే అవకాశం కలగడం ఆనందంగా ఉందని రోటరీ క్లబ్ సీనియర్ సభ్యుడు మరియు వైసీపీ సీనియర్ నాయకుడు గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో డోలు వాయిద్య కళాకారుడు సుబ్రహ్మణ్యం సత్కార కార్యక్రమం నిర్వహించారు. రోటరీ క్లబ్ సభ్యులు రాష్ట్రపతి అవార్డు గ్రహీత అయినటువంటి గూడూరు పట్టణానికి చెందిన ప్రముఖ డోలు వాయిద్య కళాకారుడు వినుకొండ సుబ్రహ్మణ్యంకి శాల్వా కప్పి పుష్పాలతో అభిషేకించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రోటరీ క్లబ్ సీనియర్ సభ్యుడు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ సుబ్రహ్మణ్యం లాంటి కళాకారుల ప్రతిభ కారణంగా గూడూరు పట్టణం కీర్తి ప్రతిష్టలు దేశవ్యాప్తంగా పెరిగాయని కొనియాడారు. ఇలాంటి కళాకారులను సత్కరించుకోవడంతో పాటు ప్రతిభ కలిగిన కళాకారులను గుర్తించి వారిని ప్రోత్సహించేందుకు క్లబ్ సభ్యులు ముందుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు సనత్ కుమార్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, వాసు గౌడ్, విజయ్ భాస్కర్ రెడ్డి, రాఘవరెడ్డి, నాగులు, గిరిబాబు, శ్రీనివాసులు, రవీందర్ రెడ్డి, నాగరాజు రెడ్డి, కోటకృష్ణ, ప్రసాద్, హర్నాథ్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, హర్నాథ్ రెడ్డి, సి రామ్మోహన్, ఎం శ్రీనివాసులు, బలరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చాలా హ్యాపీ. ఓ పాపం అయిపోతుంది. ఓకే, తీసావా? కర్ణాటక ఈ సన్మానం ఆసుపత్రికి తీసుకున్న దానికన్నా గొప్పగా ఉంది. అంటే పెద్దల దగ్గర మీరు తీసుకున్నారంటే దానికన్నా చాలా గొప్ప, చాలా సంతోషం. నేను సఫలా వాంచున్నాను కానీ మాట్లాడేది కొంచెం తక్కువ, క్షమించండి, తప్పలేదు. కంగ్రాచులేషన్స్. అందరూ చెప్పినట్టు ఒక కొత్త కార్యక్రమాన్ని ఇంకా ఏమన్నా రోటరీ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ఉంటుంది మామూలుగా ఇవాళ కనుక్కుంటేనంటే అదేం కాదు. రోటరీ రెస్టారెంట్లో రోటరీ ఇంటర్నేషనల్కి ఒక పథకాన్ని ఇచ్చాము. ఫ్యూచర్లో ఇటువంటి వారోత్సవాలు కండక్ట్ చేయమని మంచి కార్యక్రమాలు అరేంజ్ చేశారు. లైఫ్ ఇచ్చాడు. సో రకంగా చెప్పాలంటే రోటరీ క్లబ్లు, బేతాలు చెప్పినట్టు గొప్ప ఏమన్నా అంతే ఒక్కసారి అందరికీ జారింది కానీ మళ్ళీ కూడా వేగానే అవుతుంది. చాలా సంతోషం. రోటరీ కార్యక్రమాలంటే జనరల్గా అదే మ్యాటర్ ఫ్యాక్ట్ నాకు కూడా అనిపిస్తూ ఉంది. కంపల్సరీ వస్తూ ఉన్నాం. ఒక ఫెటీక్, ఒక అల్సర్ట్ లాగా వచ్చేస్తాం. అఫ్కోర్స్ పాలిటిక్స్ అని అన్నింటిలో కూడా అదే వచ్చేస్తుంది. కానీ వాటిలో లైఫ్ ఇస్తున్నారు. వచ్చే ప్రశ్న అంటే ఇలాగ పదే పదే సెక్రటరీ లేడు అని వాళ్ళు అంటా ఉన్నాడు. ఏమైంది సెక్రటరీ? తిరుపతి జిల్లా గూడూరు పట్టణం పాత బస్టాండ్ సెంటర్లో వైసీపీ నాయకులు, అభిమానులు బాణసంచ కాల్చి సంబరాలు జరుపుకున్నారు. గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ పేరు వైసీపీ అధిష్టానం ఖరారు చేయడంతో పట్టణంలో వైసీపీ నాయకులు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. అభ్యర్థుల లిస్టులో మన ప్రీతమ ముఖ్యమంత్రి, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారు ఈ గూడూరు నియోజకవర్గానికి సంబంధించి మేరుగ మురళీధర్ గారిని అభ్యర్థిగా ప్రకటించినందుకు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ఎందుకంటే పార్టీకి కష్టపడేటటువంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో దానికి నిదర్శనం మన మేరుగ మురళన్ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఏది ఏమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలోనే ఎవరు కూడా ఈ సార్వత్రిక ఎన్నికల్లో
సామాజిక న్యాయం తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. ఊరికే మాటలు కాకుండా చేతలతో చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో మేనిఫెస్టో నవరత్నాలు ప్రకటించి నవరత్నాల కంటే ఎక్కువ స్కీమ్ తీసుకొచ్చి అత్యంత అద్భుతమైనటువంటి పాలన అందించినటువంటి మన ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకి ముందుండి ఆయన విజయానికి దోహదపడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కూడా మన జగనన్నకి మురళన్న ద్వారా రాబోయేటటువంటి ఎన్నికల్లో గతంలో 47,000 మెజార్టీ ఇచ్చినటువంటి ఈ గూడూరు నియోజకవర్గ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పాలన చూసి ఇంకా అత్యధిక మెజార్టీ ఖచ్చితంగా కూడా ఇవ్వబోతున్నారని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడికి హెచ్చరిస్తున్నాం. రాబోయే 10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన వారికి మా ట్రస్ట్ ద్వారా బహుమతులు అందిస్తామని ఆరవ వెంకటమ్మ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు పార్వతయ్య వెల్లడించారు. గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఉన్న బీసీ హాస్టల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆరవ వెంకటమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వాహకులు పార్వతయ్య పరీక్ష సామగ్రి పంపిణీ చేశారు. విద్యార్థులకు విద్యా సామగ్రి అందజేసి పార్వతయ్య మాట్లాడుతూ, విద్యార్థి దశలో 10వ తరగతి పరీక్షలు ఎంతో ముఖ్యమని, తల్లిదండ్రులు కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారని మనసులో ఉంచుకొని కష్టపడి చదివి మంచి మార్కులు సాధించి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు పేరు తీసుకురావాలని సూచించారు. ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని, సమాజంలో మంచి గుర్తింపు సాధించవచ్చునని విద్యార్థులకు తెలిపారు. మనకు ఈరోజు సార్ వల్ల వెంకటమ్మ సారు ఏంది అరవ వెంకటమ్మ గారు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పుడు మన సార్ వాళ్ళు అందరూ వచ్చి మన పిల్లలు బాగా చదువుకోవాలని ఎగ్జామినేషన్కి మనకు మెటీరియల్ ఇస్తారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మంచి మాట రాసుకోవాలి. మళ్ళీ ఇటు పక్క రా. ఓకే, ఇటు పక్క ఆల్ ది బెస్ట్. వెరీ గుడ్. థ్యాంక్ యూ చెప్పు సార్. ఓకే, మీ పేరు వెంకటేష్. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి. థ్యాంక్ యూ సార్ అని చెప్పండి. ఆల్ ది బెస్ట్. ఓకే, మీ పేరు? ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. సార్ వాటిని సార్ మీ ఓకే, మీ పేరు? థ్యాంక్ యూ ఎగ్జామ్ బాగా థ్యాంక్ యూ. మీ పేరు? చూడండి చూడండి ఇటువైపు చూడండి. వెరీ గుడ్. మీరందరూ కూడా బాగా చదువుకోవాలా? మీరు కూడా బాగా చదువుకోవాలి. క్లాస్ అనేది ఈ మార్కులను బట్టే మీకు ఉద్యోగాలు వస్తాయి. మీకు ఈ 10th క్లాస్ మార్క్స్లో 70% మార్కులు గమనిస్తే మీకు ఉద్యోగం తప్పనిసరిగా వస్తుంది. కాబట్టి ఈ 10th క్లాస్లో ఎవరైతే కష్టపడి చదువుకుంటారో వాళ్ళు భవిష్యత్తులో బాగుపడతారు. కాబట్టి ఇందాక మన మిశ్రా గారు చెప్పిన కొన్ని ట్రిక్స్ చెప్పాడు, కొన్ని పాయింట్స్ చెప్పాడు. పరీక్షలో ఏ విధంగా మనం రాయాలి, ఏ విధంగా మనం చేయాలనే సంగతి మిశ్రా గారు చెప్పారు. మన వార్డు గారు కూడా చెప్పారు. అంతకుముందు మీ ఏబిసిడబ్ల్యూ ఆఫీసర్ గారు కూడా ఇందాక చెప్పారు మీకు. కాబట్టి దాన్ని ఫాలో అయ్యి మీరందరూ 10th క్లాస్ వాళ్ళు ఒక్కొక్కరు మీకు 600 కదా మార్కులకి. ఎన్ని 100 మార్కులు? అదే 600 కదా. 600 మార్కులకి బయట స్కూల్ వాడు శ్రీ చైతన్య వాళ్ళందరూ బోర్డు వేసుకుంటారు. 600కి 559, 560, 570 అవి మార్కులు వస్తాయి. ఈ హాస్టల్ నుంచి కూడా ఎవరైతే మంచి మార్కులు జిల్లాలో నెంబర్ 1గా వస్తారో వాళ్ళకి నేను మంచి గిఫ్ట్ ఇస్తాను. మంచి గిఫ్ట్ మీకు, మంచి మార్కులు వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాను. మంచి గిఫ్ట్ మళ్ళీ ఇక్కడే సబ్పెట్టి గిఫ్ట్ ఇస్తాను. మీరు ఆ గిఫ్ట్ చాలా కాస్ట్లీ గిఫ్ట్ కూడా ఇస్తాను మీకు. అది ఆ కాస్ట్లీ గిఫ్ట్ కోసమైనా సరే మీరు కష్టపడి చదవండి. మా కోసం కాకుండా మీ వెనక మీ తల్లిదండ్రులు ఉన్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో స్వామి అమ్మవార్లకు వేద పండితుల ఆధ్వర్యంలో ఏకాంత సేవ కార్యక్రమం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.
వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు, వివిధ రకాల పలహారాలు, వివిధ రకాల పండ్లు స్వామివారికి నైవేద్యంగా సమర్పించి విశేష రకాలైన పుష్పాలతో స్వామి అమ్మవార్లకు పుష్పాభిషేకం వేద పండితుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. శాంతి అభిషేకం కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. భక్తులు విశేష సంఖ్యలో స్వామివారి బ్రహ్మోత్సవ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.